రిజర్వేషన్ వర్తించదు. రిజర్వేషన్ల కోసమే అయితే రాజ్యాంగాన్ని మోసగించడమే. ఓకే, మంచి సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిందట. ఈ వార్త ఒకసారి కెమెరా దీపు. మతం మారితే రిజర్వేషన్ వర్తించదు, రిజర్వేషన్ల కోసమే అయితే రాజ్యాంగాన్ని మోసగించడమే. సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. క్రైస్తవ మహిళకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరణ. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ తీర్పు వెల్లడి. ఇది గుడ్ డెసిషన్ ఇదైతే 10 మరి రిజర్వేషన్ అవసరం. మతం మారను 10 అభిప్రాయాలు వెల్లడించాలి కిందోళ్ళు. మతం మారితే రిజర్వేషన్ వర్తించాలనా వర్తించద్దా అనేది సరే మీ అభిప్రాయాలు చెప్పరు కింద. మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల కోసం మతాన్ని మార్చుకోవడం అనేది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న ఓ మహిళకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడానికి నిరాకరిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. వివరాల్లోకి వెళ్తే పుదుచ్చేరిలోని హిందూ తండ్రికి క్రైస్తవ తల్లికి పుట్టిన సి సెల్వరాణి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తోంది. అయితే ఆమె 2015లో అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు అప్లై చేసుకుంది. ఈ ఉద్యోగంలో రిజర్వేషన్ ప్రయోజనాలను వాడుకునేందుకు సి సెల్వరాణి కీలక నిర్ణయం తీసుకుంది. తాను హిందూ మతాన్ని ఆచరిస్తున్నానని ప్రకటించింది. సో దీనికోసం కీలక ప్రకటన చేసింది. ఆర్య సమాజం ద్వారా హిందూ మతంలోకి మారానని, తనకు ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయాలంటూ అప్పట్లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేయించిన హైకోర్టు ఆమెకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. సి సెల్వరాణి దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువడింది. సో సెల్వరాణి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నందున ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిజర్వేషన్ ప్రయోజనాల కోసం నమ్మకం లేకపోయినా మతం మార్చుకోవడాన్ని సుప్రీంకోర్టు అనుమతించదని న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మితాల్, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. సో రిజర్వేషన్ల కోసమే అయితే రాజ్యాంగాన్ని మోసగించడం అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సో రిజర్వేషన్ల కోసం మత మార్పిడి కోసం